ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వైసీపీ నాయకులు కొట్టి అక్కడున్న గుడిసెలు సైతం నిప్పు పెట్టి పూర్తిగా వాళ్ళను భయభ్రాంతులకు గురి చేసి కొట్టడం జరిగింది. ప్రకాష్ రెడ్డి గారిని నేను అడుగుతాండా, అంటే ప్రస్తుతం ఉంది మీది గవర్నమెంట్ కాబట్టి మీరు జగన్మోహన్ రెడ్డి గారు మాటకు వస్తే నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు అనే, నా మైనార్టీలు అనే విధంగా మాట్లాడతారు. అంటే నోటి మాటగా ఉంటుంది కానీ ఇది చేతుల ద్వారా జరిగే పని కాదు. అదందరూ కూడా ప్రజలందరూ కూడా తెలుసుకోవాల్సిన విషయం. కూడా ఎంతో రాజకీయం చేసి వాళ్ళను భయభ్రాంతులకు గురి చేసి కొట్టడం జరిగింది. ఆ యొక్క గుడిసెలు కూడా కాల్చడం జరిగింది. ఇన్ని మాట్లాడుతున్న ప్రకాష్ రెడ్డి గారిని నేను ఒకటే క్వశ్చన్ డిమాండ్ చేస్తూ ఉండా. ఇన్ని మాట్లాడుతున్న మీరు ఎవరైతే అక్కడ నష్టపోయిన వ్యక్తులు ఉన్నారో, అక్కడ గాయపడిన వ్యక్తులు ఉన్నారో, దళిత బిడ్డలు ఎవరైతే ఉన్నారో వాళ్ళను మీరు ఎందుకు హాస్పిటల్కి పోయి పరామర్శించలేదు? మీ తప్పు ఏది లేనప్పుడు మీరు విశ్వసనీయతగా మీరు విశ్వాసంగా పనిచేసే వాళ్ళైతే అక్కడికి వెళ్ళి వాళ్ళని ఎందుకు పరామర్శించలేదు? ఆ తర్వాత ఏదైతే ఆరోపణలు చేస్తున్నారో వివేకానంద రెడ్డి కేసులో నిందితుడు ఇక్కడికి వచ్చాడని, అంటే ఇదేమన్నా పాకిస్తానా? అంటే ఇక్కడికి రాకూడదా? జై భీమ్ భారత్ పార్టీలో ఎవరికి ఏ దళిత బిడ్డకి ఆంధ్రప్రదేశ్లో కష్ట నష్టాలు ఏదైనా జరిగినా కూడా మేము ముందుండి, మా అధినేత జడా శ్రావణ్ గారు చెప్పిన విధంగా మేము ముందుండి పూర్తి స్థాయిలో వాళ్ళకు మద్దతు తెలుపుతాము. ఈ అనంతపురమే కాదు, ఎక్కడికైనా వచ్చి పోరాడతాము, కొట్లాడతాము కూడా అవసరమైతే. వీళ్ళందరూ మర్డర్లు చేసేవాళ్ళు, ఇదంతా కూడా మీరు మాట్లాడడం చాలా తప్పు. ఇది పూర్తిగా మేము ఖండిస్తున్నాం. మేము ఆ పార్టీ చూసి మీ పార్టీ చూసి ఏమి ఇక్కడికి వచ్చి మేము ఆపోజిట్గా మీ మీద ఏది కూడా మాట్లాడలే. మాకు అన్యాయం జరిగింది, మీకు రూమ్లో అప్లై చేసినాము, మీ యొక్క జగనన్న కాలనీ ఇచ్చే దానికి అప్లై చేసుకున్నాము, రాలే. వాళ్ళు దానికి 1.25 లక్ష రూల్స్ ఉన్నాయి. ఇవి ఇంకోటి కూడా కరెంటు బిల్లు ఎక్కువ వస్తే రూమ్ రాదు, కారు ఉన్న రూమ్ రాదు. ఇవన్నీ కూడా మీరు పెట్టడం కూడా చాలా దారుణం. ప్రజలకు ఇచ్చే మాటే తప్ప ప్రజలకు చేసేది ఏమీ లేదని ఈ మీడియా ముఖంగా తెలుపుకుంటాడా ఇచ్చిన స్టేట్మెంట్ ఇది. దీంట్లో కూడా పూర్తిగా కర్రలు, రాడ్లు, పెట్రోలు తీసుకొని వచ్చిన వ్యక్తులకు మాదిగా అంటే అంటే కొద్దిగా వల్గర్ లాంగ్వేజ్ ఉంది కాబట్టి వాళ్ళ కులం దూషించిన దానికి ఏ సెక్షన్ రావాలా? 305 రావాలా? 305 రావాలా? ఇప్పుడు రాడ్లు, గొడ్డలు ఇవన్నీ తీసుకొని వచ్చిన దానికి ఇవన్నీ ఏది రావాలా? దీన్ని 307 రావాలా? కానీ వీళ్ళు పెట్టిన కేసు ఏంటంటే, వీళ్ళు చేసిన దాంట్లో 324 అంటే బెయిలబుల్, అంటే ఒకవేళ అరెస్ట్ అయినా కూడా స్టేషన్ బెయిల్ అవైలబుల్. ఇది కూడా చూడండి, IPC 435 ఇది కూడా స్టేషన్ బెయిల్ అవైలబులే. ఇది కూడా చూడండి. అంటే ఈ విధంగా పూర్తి స్థాయిలో వాళ్ళ తప్పు లేనప్పుడు నిజాయితీగా వాళ్ళు ముందుకు ఎవరైతే మమ్మల్ని ఈ విధంగా దూషించి మమ్మల్ని అగౌరవపరిచే మాటలు మాట్లాడుతూ ఉన్నారో ప్రకాష్ రెడ్డి గారు, మీకే చెప్తాండా, బాగా మతికి పెట్టుకొని మీరు ప్రజలకు సేవ చేసేదానికి పరిపాలన చేస్తాండారా మీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ మీరు కానీ? లేకుంటే దళిత బిడ్డలకు ఎక్కడే కానీ అవకాశం లేకుండా అణిచివేసేదానికి మీరు రాజకీయంలోకి ప్రవేశించినారా? మీ పార్టీకి ఉండేది కొన్ని రోజుల గడువు మాత్రమే.